గైస్ మా ఫ్రెండ్ అయితే బోట్ అయితే కనిపిస్తుంది, పెద్ద బోట్ అయితే మీకైతే. అక్కడైతే మేమైతే చేపల వేటకైతే వచ్చాం, గేలాలు అయితే చేపలకి వేసాం. ఆ గేలతో అయితే మనకైతే బోటుకి అయితే తగిలిపోయింది. చూడండి గైస్, మీకైతే కట్ట అయితే కనిపిస్తుంది, చిన్న కట్ట లాంటిది అయితే. ఆ కట్ట సహాయంతో అయితే దాన్ని తగిలిపోయిన దానికై పెట్టుకెళ్ళేస్తాం. చూడండి గైస్, మా వాళ్ళు అయితే గట్టిగా ఎడుతున్నారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, కానీ చాలా స్ట్రాంగ్ గా గొడవకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా వాళ్ళు అసలు తగ్గేది ఎక్కడైనా సరే గట్టిగా అడిగారు. ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకుని అయితే కర్ర తీసుకుని అయితే కింద తెగిలిపోయిన తోడని అయితే తెప్పిస్తున్నారు. చూడండి ఏ విధంగా తెప్పిస్తున్నారు వాళ్ళైతే. తెప్పించిన తర్వాత ఇంకా మా వాడైతే ఇంకా ఇంజిన్ వెంటనే ఒకసారి వెంటనే స్పీడ్ అయితే ఇచ్చాడు, ఫాస్ట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఏ విధంగా వెళ్తున్నామో, ఎందుకంటే మనకు ఆ తోట తెప్పించిన తర్వాత ఇంకా వెళ్ళిపోతుంది, దొరకదు. ఎందుకని అంటే మా వాళ్ళు చేతులతో పెట్టుకుని అయితే చూసారు, మా వాళ్ళు అయితే వెడుతున్నారు. వాళ్ళు కూడా ఇంకా ఎందుకు ఇలా చేస్తారంటే ఇంకా చూసుకోలేదు, వస్తాం బ్రదర్ అని చెప్పారు. సరే అని చెప్పాం ఇంకా అయితే మేమైతే. కానీ ఎప్పుడెప్పుడైతే ఇలా జరుగుతుంది, ఎందుకంటే చిన్న బోట్ల వాళ్ళకైతే మనకి ఇలాగ తోటలు వేసిన వాళ్ళు, పెద్ద బోట్ల వాళ్ళు అయితే దాని మీద వచ్చేసి దాన్ని అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా తప్పదు, ప్రతి మత్స్యకారుల కష్టాలు అలాగే ఉంటుంటాయి గైస్. వాళ్ళు కూడా ఇంకేం మాట్లాడకని సైలెన్స్ ఉండిపోయారు. ఇంకా మా వాళ్ళని చూసి దడుచుకున్నారు. ఇంకా మా వాడైతే ఇంకా ఇందులో